ఈడెన్ గార్డెన్స్ లో భారీ స్కోరు నమోదైన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. హోరాహోరీ మ్యాచ్ లో కొద్దిలో గెలుపును చేజార్చుకుంది. 239 పరుగుల లక్ష్య ఛేదంలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమను చాటుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 81, నికోలాస్ పూరన్ 87, ఐడిన్ మార్క్రమ్ 47 పరుగులు చేశారు. అనంతరం భారీ టార్గెట్ ఛేదించినందుకు బరిలో దిగిన కోల్కతా జట్టు సొంత గడ్డపై జూలు విదిల్చింది. కెప్టెన్ అజింక్య రహానే 35 బంతుల 8 ఫోర్లు 2 సిక్స్లతో 61 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ క్వింటాన్ డికాక్ 15 మరోసారి నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లతో మరో 30 మరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకు సింగ్ పోరాడిన ఫలితం లేకపోయింది. రింకు సింగ్ 15 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరం కాక కోల్కతా జట్టును 19 పరుగులకే చేసి ఓటమి పాలైంది. రవి బిష్ణోయ్ విసిరిన ఆ ఓవర్లో రింకు సింగ్ 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టగా హర్షిత్ రాణా ఒక 4 కొట్టాడు. ఇక విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో కోల్కతా శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, సాదుల్ ఠాగూర్ 2, అవేష్ ఖాన్ 1, ఇక దిగ్వేష్ రాఠీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.